నేను కూడా హెల్ప్ చేస్తా తమ్ముడు. నువ్వు యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకుంటాను. నేను హెల్ప్ చేస్తాను కన్ఫామ్గా. ఫీల్ అవ్వ మాకు కొద్దిగా. నేను నా చేతనే సాయం చేస్తా అంటే నాకు ఎమ్మట్లో ఆశ్చర్యం ఏమనిపించేసింది. అసలు నా ఫ్రెండ్సే కాదన్నారు, పెద్దాయన ఏంది ఇట్లా అన్నాడని చెప్పని. థ్యాంక్స్ పెద్దాయన, వద్దులే కానీ నాకు చేయి మాకని చెప్పంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి. ప్లీజ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న విషయం చెప్పాలి. చిన్న విషయం అంటే ఏం లేదు, మన ఛానల్ గురించే కొద్దిగా చెప్పాలి. కొంతమంది నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలి, కొన్ని యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్పాలి. అంతే, నాకు కొంతమంది బాధపడే వాళ్ళ గురించి చెప్పాలి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలి, అందరి గురించి అయితే చెప్పాలి. ఎందుకురా ఈ సోది నువ్వు పెట్టే చేపల కంటెంట్ అనుకుంటున్నారా? మాట్లాడితే చేపల కంటెంట్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తే కొంతమంది నా ఫ్రెండ్స్లో అడుగుతున్నారు, అన్న ఏంటి కంటెంట్, ఎప్పుడు ఇదైనా చేపలు కోయటం, కట్ చేయటం, స్కిప్ చేయటం, ఆడాడి ఎడిట్ చేసి పెడతాం, ఇదేనా ఇంకోటి ఏం లేదా కొత్తగా ఏదైనా ఉంటే ట్రై చేయమని చెప్పని అంటున్నారు. ఏం ట్రై చేయాలో చెప్పండి, ఏమైనా ఉందా ట్రై చేయడానికి? బయటికి వెళ్ళి మీరు ఒక వీడియో చేయాలనుకుంటే అక్కడ అయ్యా కొద్ది పర్మిషన్, సపోజ్ చికెన్ కొట్టేది ఉంటుంది, ఆ వీడియో పెట్టాలనుకుంటారు, మీకు బాగా నచ్చింది కొట్టే విధానం, ఆ వీడియో పెట్టాలి, కొద్దిగా పర్మిషన్ ఇవ్వన్నా అని చెప్తే ఇస్తాడా? పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వడు. అర్థమైందా? బత్తిలో అడుకొని ఏదన్నా చేసుకొని కావాలంటే రూపాయో అంటే మాట వరుసకుంటున్నాను, 100-200 చేతిలో పెడితే కానీ వాడి వీడియో ఇవ్వడు. అట్టనేది నన్ను కొత్త వీడియో చేయమని నేను ఎక్కడి నుంచి తీయాలి? ఓ మీ మావయ్య కదన్నా అడిగితే ఇస్తాడన్నా? మా మావయ్య అయినా ఎవరైనా సరే ఇవ్వరు, వీడియో ఇవ్వరు. ఇప్పుడు సెల్వం ఉన్నాడు, ఫిష్ కటింగ్ సెల్వం, అక్కడికి వెళ్ళాలంటే మ్యాక్సిమం 20 మంది ఉంటారు, దండయాత్ర చేస్తూ ఉంటారు. ఆ 20 మందిలో నేను ఒకటి పోయి గుంపులో గోవిందలాగా ఎక్కడో నిలబడి చివరి నిలబడి, కావాలంటే నా వీడియోలు చూడండి, చాలా వీడియోలు సెలవం కాడికి వెళ్ళి ఎక్కడో నిలబడి చేయాలి. కొత్త కంటెంట్ ఏ రకం చేయాలి? ఇంకోటి, కొత్త కంటెంట్ చేయాలంటున్నారు మీరు. కొత్త కంటెంట్ చేస్తే యూట్యూబ్ కూడా రీచ్ ఇవ్వదు. అర్థమైందా? మనం ఇప్పుడు ఒకటే చదువుకొని దాని గురించి ఉద్యోగం ఎత్తుకుంటాం, కానీ అన్ని చదువులు చదువుతామా? అన్ని చదువులు చదివితే మనకు ఉద్యోగం కాదు కదా, ఏమీ రాదు. అర్థమైందా? ఒకటే చదువు చదివితే దాని మీద ఉద్యోగం వస్తుంది. కానీ నేను అన్ని చదువుతాను, డాక్టరు, ఇంజనీర్ అవుతాను, ఇవన్నీ అవుతానంటే ఉద్యోగాలు వస్తాయా? రావు. ఎందుకోసం నేను చెప్పింది కూడా అర్థం చేసుకోండి. యూట్యూబ్లో నాకు తెలిసిన చేపల కంటెంట్ ఒకటికే, ఇంకా చాలా ఉన్నాయి. గేమ్ ఆడతాను, గేమ్స్ గురించి కూడా స్టార్ట్ చేశాను, అంత రీచ్ లేక తీసేశాను. ఛానల్ కొన్ని డిలేట్ అయిపోయినాయి, స్ట్రైక్లు పడి. అట్లా కష్టం చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నాకు కొంతమంది హెల్ప్ చేశారని చెప్పాను కదా, మాధురి టెక్ అక్కాయ్ అంటే యూట్యూబర్లు, కొంతమంది యూట్యూబర్లు, దీపక్ అన్నాయ్, సాయి కృష్ణ అన్నాయ్, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నా సొల్యూషన్ ఇచ్చారు. తమ్ముడు నా కంటెంట్ చూసి నీ కంటెంట్ బాగుంది తమ్ముడు, ఇట్లాగ బేస్ అవి కొద్దిగా మంచిగా ఇంకా కొద్దిగా పెద్ద చూపించమని చెప్పని అడిగారు. అర్థమవుతుందా? అడిగితే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి అన్నాను, చేశాను, బాగుంది. నెక్స్ట్ విషయం ఏంటంటే, నాకేం చేయాలో అర్థం కాక అసలు నేను అంత బాధపడ్డాను తెలుసా. అసలు కష్టం ఎట్లా ఉంటుంది తెలుసా నీకు? కొంతమంది అడుగుతారు, కొంతమంది డబ్బులు ఎంత వచ్చినాయి, అమౌంట్ ఎంత వచ్చినాయి, యూట్యూబ్లో బాగా సంపాదిస్తున్నావు అంటగా, బాగానే వస్తాయిగా నీకు అని ఎటకారంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? పెట్టంగానే యూట్యూబ్ స్టార్ట్ చేయగానే, అదే పెట్టంగానే బెడ్ ఎవరికి కొట్టదు. యూట్యూబ్ ఇట్లాంటి సోషల్ మీడియా ఏమన్నా ట్రై చేస్తే ఎవరు తొందరగా సెలబ్రిటీ కారు. చాలామంది సంవత్సరాల తరబడి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రూపాయి ఆదాయం లేకుండా సంవత్సరాల తరబడి కష్టపడి ఇప్పుడు లైఫ్లో చాలా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే డబ్బు వచ్చింది కదా అని చెప్పి విర్రవేయకుండా చాలామంది రెస్పెక్ట్గా మళ్ళీ అదే పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరికి కష్టపడకుండా ఊరికనే డబ్బులు రావు. నా కష్టం ఎంతో తెలుసా? సంవత్సరాల కష్టం. నేను ఇంతమందిని సబ్స్క్రైబర్లు తెచ్చుకొని నా ఛానల్ మానిటైజేషన్ అయింది, డబ్బులు అయితే రాలేదు. ప్రెజెంట్ అయితే $4 వచ్చినాయి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే హేట్ చేసే హేటర్స్ చాలా మంది ఉంటారు తెలుసా. అది ఎట్లా అంటే, డబ్బులు సంపాదిస్తున్నావు, చెప్పాను కదా డబ్బులు సంపాదిస్తున్నావు, అరే నువ్వు యూట్యూబ్ ఛానల్ ఉందా నీకు, బాగా సంపాదిస్తున్నావు కదా అని ఒకళ్ళు. ఎవరికి రావు. నాకు వచ్చే సంపాదన ఏమో కానీ నాకు పడే బొక్క ఎక్కువ, నా డబ్బులు ఖర్చు ఎక్కువ. ఒక వీడియోకు 3K వ్యూస్ వస్తే మ్యాక్సిమం వచ్చేది నాకు 25-30 రూపీస్. అర్థమైందా? దీనికి నేను ఆ ఒక వీడియోకి 2 వీడియోలకి 2000 పెట్టుకుని చెన్నై దాకా వెళ్ళాలి ఒక్కోసారి. లేదంటే 200 పెట్టుకుని శారదాకాలనీ దాకా వెళ్ళాలి. 2000 ఎక్కడ, 200 ఎక్కడ? వీటిలలో దేనికైనా ₹1 వస్తుందా నాకు? రాట్లా. రీచ్ ఎందుకు ఉండాలంటే, రీచ్ ఎందుకు పడిపోయిందంటే చెప్తాను.
నా ఫ్రెండ్సే కదా, మన వాళ్ళే కదా అని చెప్పి చాలా మంది కాడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి రా అని అడిగారు. నా ఎదురుగా చేసినట్టు చేసి పక్కకి వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేశారు. అట్లా అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? నాకు తెలిసి దగ్గర దగ్గర 400 మంది 300 మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. ఎందుకు నేను కుళ్ళు అర్థం కావట్లే. మొన్న ఒక పెద్ద ఆయన వచ్చాడు, పెద్ద చేప కోసం, మీరు చూసి ఉంటారు లేదో, లైవ్లో చూడండి, బిగ్ మోర్ ఫిష్ అని చెప్పి పెట్టాను, కట్ల బొచ్చా. ఒక ఆయన వచ్చాడు, ఆయనకి గ్రూప్ ఉందంట, యూట్యూబ్ అదే వాట్సాప్ గ్రూప్ ఉందంట. తమ్ముడు ఏం తమ్ముడు పెడుతున్నావు అని అడిగాడు. నాకు అందరూ వచ్చి ఇది అటకరంగా మాట్లాడతారు కదా, అబ్బో ఈ అబ్బాయి యూట్యూబర్ అంట, అబ్బో యూట్యూబ్లో పెట్టేస్తున్నాడంట అని. ఏం లేదులే అన్న, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే యూట్యూబ్లో పెడుతున్న షాపుల గురించి అని చెప్పంటే అన్నాడు, నేను కూడా హెల్ప్ చేస్తాను తమ్ముడు, నువ్వు యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నేను హెల్ప్ చేస్తాను కన్ఫామ్గా, ఫీల్ అవ్వ మాకు, కొద్దిగా నేను నా చేతనే సాయం చేస్తా అంటే నాకు ఎమ్మట్లో ఆశ్చర్యం ఏమనిపించేసింది. అసలు నా ఫ్రెండ్సే కాదన్నారు, పెద్ద ఆయన ఏంది ఇట్లా అన్నాడని చెప్పని, థ్యాంక్స్ పెద్ద ఆయన, వద్దులే కానీ నాకు చేయి మాకని చెప్పంటే వద్దులే అన్న. 10 సార్లు అడిగి ఉంటాడు. అడిగిన తర్వాత మా ఆవిడ వెళ్ళి చెప్పింది, అడుగుతున్నాడు కదా చెప్పంటే సరే చెప్పు పో అన్న. చెప్తే గ్రూప్లో పెడితే 10 మంది చేత నిజంగానే సబ్స్క్రైబ్ చేయించాడు. చేపియాల్సినంత అవసరంలా. తర్వాత ఒక మాట అన్నాడు, తమ్ముడు నువ్వు కష్టపడుతున్నావు, నాకు నచ్చింది, ఎదగటానికి నేను కూడా ఒక దారి అనుకో, లేదా నేను కూడా చిన్న హెల్ప్ చేశాను అనుకో తమ్ముడు అంటే, లేదన్నా మా వాళ్ళే నా ఫ్రెండ్సే ఇట్లా అన్సబ్స్క్రైబ్ నా ముంగల సబ్స్క్రైబ్ చేసి పక్కెళ్ళి అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారు, మీ మాట చెప్తా నాకు నవ్వు వచ్చిందంటే, మన వాళ్ళకు ఉన్నది అదే దరిద్రం తమ్ముడు, ఎదగనేరు ఎవరిని. సబ్స్క్రైబ్ చేస్తే ఏమన్నా డబ్బులు ఇచ్చేది ఏమైనా ఉందా, ఏమైనా చేసేది ఏమన్నా, నేను సపోర్ట్ చేయడమే కదా. ఆయనకు అర్థమైన మాటలు మన వాళ్ళకి ఎవరికి అర్థం కాల. ఇంకోటి నా దరిద్రానికి ఏంటంటే, అసలు ఏం చెప్తాను అని చెప్పండి, ఏం చెప్తాను. ఆ కష్టం, సినిమా కష్టం మామూలు కష్టం కాదు. పొద్దున్న నుంచి మధ్యాహ్నం 3 దాకా ఆటో తోలాల. నేను పెట్టాల్సింది 12కి 12కి పెట్టమని చెప్పి, నీ వీడియో ఇంప్రూవ్మెంట్ బాగుంటుందని చెప్పి యూట్యూబ్ చెప్పింది. పెడతానికి కుదరదు, నేను అన్నానికి రావటానికి ఉండదు. 500 తోలాలంటే 3 దాకా నేను కష్టపడి తోలాల. 500 ఖర్చు పెట్టాలంటే నాకు ఒక వీడియో తీయడానికి ఊరకనే ఖర్చు అవుతుంది. 300 వీడియోలు అయినాయి. నేను 300 వీడియోలు అయినప్పుడే చెప్దాం అనుకున్నా, అప్లోడ్ చేసినప్పుడే నా గురించి చెప్దాం అనుకున్నా. ఇవాళ చెప్పాల్సి వస్తుంది. ఇట్లాంటి సినిమా కష్టాలు ఉంటాయి. పైగా తిట్టుకోకుండా మీరు సపోర్ట్ చేయకపోతే పక్కన పెట్టండి, తిట్టే వాళ్ళు కూడా ఎక్కువ, హైటర్స్ ఎక్కువ. ఆ మెసేజ్ అంటాడు, ఈ మెసేజ్ అంటాడు. ఒకటి భయ్యా మీరు చేపను చంపేస్తే ఏదో లాగా ఉంటుంది, చచ్చింది. ఇంకొకళ్ళు కోడిని కూడా చంపేసి స్కిన్ తీస్తారు, మీరు బతుకుండగానే స్కిన్ తీస్తున్నారు. కోళ్ళు కుక్కలు ఇవన్నీ కాదు, మనిషి బతకాలంటే చిన్న చిన్న ప్రాణుల్ని మీరు తింటారు కదా బయటికి వెళ్ళినప్పుడు, వావ్ టేస్టీ అని. తప్పుగా అనుకోమాకండి, మిమ్మల్ని కావాలని తిట్టట్లా. టేస్టీ అంటారు కదా, అది అందరు తినాల్సిందే, తినకపోతే ఎందుకంటే మనం బతకల. ఆకుకూరలు ఎన్ని రోజులు తింటాం, చేపలు కోళ్ళు మటన్లు తింటేనే కదా. ఇట్లా దీంట్లో ఇదే ఎందుకు పెట్టుకున్నాం, ఇంకోటి ఏదైనా పెట్టుకోవచ్చుగా అని చెప్పవచ్చు మీరు, ఇట్లా హింసించే బదులు. ఇది నా వృత్తి తెరువు కాదు కానీ మా మామయ్య వృత్తి తెరువు, అదే బతుకు తెరువు, మా ఆవిడది కూడా బతుకు తెరువు. సో దానికి ఏంటంటే మా మామయ్య బాగా చేస్తాడు. చెన్నైలో సెలవు ఉన్నాడు, ఎంత స్పీడీ చేస్తాడంటే అంత స్పీడీ చేస్తాడు. అట్లా మా మామ కూడా స్పీడీ చేస్తాడు కాబట్టి నాకు నచ్చింది. ఏదో ఆయనకి ప్రమోషన్ అనుకోండి, ఆయన్ని సెలబ్రేటింగ్ చేయాలనుకోండి, ఏదన్నా అనుకోండి మీ ఇష్టం. కానీ నా మనసులో అయితే ఉంది మా మామ గురించి అయితే చెప్పాలని, ఎందుకంటే ఎంత బాగా చేస్తాడని. దాని గురించి నేను చూపిస్తున్నా. ఇంకోటి హేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అయిపోతుంది, క్లారిటీ చెప్పలేకపోతున్నా. ఏదైనా మీకు 5-6 నిమిషాల్లో కావాలి కాబట్టి 8 నిమిషాల దాకా అయితే వీడియోని లాగిద్దామని చూస్తున్నాను. చాలా మందికి చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోయి ఇంకొకరి గురించి చెప్పాలి. ఎవరు అంటే కొత్తగా యూట్యూబర్లో నాకు కొంతమంది పరిచయం అయ్యారు, రాజు ఫుడ్డీ అనే యూట్యూబరు, అట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈ బాధ వల్లేక, భయ్యా ఎన్నో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏది సక్సెస్ కావట్లేదు భయ్యా, తీసేద్దాం అనుకున్నా, ఎంతో తలగా నొప్పి అవుతుంది, చేయలేకపోతున్నా, అసలు నా వల్ల కావట్లా అని అంటున్నారు. అట్టంటి వాళ్ళని సపోర్ట్ చేయమని కూడా ఒక వీడియోలో నేను చెప్పా. ఇవాళ ఇంకా క్లారిటీ చెప్దాం అనుకున్నా. అట్టంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేయమన్నానంటే, భయ్యా యూట్యూబర్ అవ్వగానే లక్షలు ఎవరికి రావు. నేను చెప్పాను కదా చాలా కష్టపడాలి. కానీ 4000 అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవాలంటే దేవుడు దిగొస్తాడు కొత్త ఛానల్స్కి. అర్థమవుతుందా? అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి భయ్యా ప్లీజ్, ఎంతో హ్యాపీగా ఉంటారు. తెలిసింది కదా సెలబ్రిటీలు కాదు లక్షలు రావని. కొంతమందికి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చూసా నచ్చింది జాబ్ చేయటం, నచ్చిన పని చేయటం, హ్యాపీగా ఉంటుంది కదా. అట్లా మాకు కూడా హ్యాపీ, ఇది అందరికీ హ్యాపీ, నాకైతే పిచ్చ హ్యాపీ. ఏదో పని చేసుకోవాలి, మనం చేస్తున్నాం, దాంతోపాటు ఇట్లా మంచిగా నలుగురిలో పేరు కావాలి, బాగుండాలి,
అని అనుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి వీడియోలు చేస్తున్నాం. అట్లాంటి కుర్రోళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. పాపం ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నాడు. కొనుక్కుంటే వచ్చేది కాదు కదా. ఇది మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే అట్లాంటి అబ్బాయి కూడా బాగుంటాడు. ఇంకోటి హేటర్స్ ప్లీజ్, మాకు వచ్చిన కంటెంట్లు ఇయ్యే. అందరూ కలిసి ఒక ఛానల్లో కనపడితే ఎవడో చూడ్డు, ఒక్కడే ఒక ఛానల్లో కనపడితే అందరూ చూస్తారు. అందరు కలిసి చెప్తే ఎవడిగా అర్థం కాదు. ఒకటే క్లారిటీ చెప్తే అందరికి అర్థమైంది. ఇది అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ యూట్యూబ్ గురించి చెప్తున్నా. ఇంకా చాలా ఉన్నాయిలే కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే చెప్పను. నా వీడియో మంచిగా అనిపిస్తే, మీకు నచ్చితే, నేను చెప్పి కరెక్ట్ అనుకుంటే నన్ను సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే లైక్స్ అన్న చేయండి. ఇంకో వీడియో చేస్తాను, ఇంకా క్లారిటీ చెప్తాను. ఏ స్క్రిప్ట్ లేకుండా సింగిల్ టేక్తో చెప్తున్నాను ఇదంతా. ప్లీజ్ ప్రతి ఒక్క యూట్యూబర్ని, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అంతే చెప్తాను. జై హింద్.